అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 16 రాసినవారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, నేనే కర్ణ అన్న విషయం నీకు తెలుసు అని నాకు తెలుసు స్వీటీ అని కుమార్ అనగానే దివ్యకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అవును దివ్య, ఉదయం నువ్వు గుడి దగ్గర నా నుండి దూరం అవుతావేమో అని భయపడినప్పుడే నాకు అర్థమైంది. కర్ణ నేనే అన్న విషయం నీకు తెలిసింది అని నాకు తెలిసింది. దివ్య ప్లీజ్, అందరూ నన్ను క్షమిస్తారు అనుకుంటున్నా. నేను మళ్ళీ కుమార్ని క్షేమంగా ఇంటికి తీసుకువస్తా. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రమేష్, అసలు నీకు కుమార్ గురించి ఏం తెలుసు అని నువ్వు కుమార్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నావు. మావయ్య, దీనిలో అర్థం చేసుకోవడం ఏముంది? కుమారే కర్ణ అని ఆధారాలు ఉన్నాయి. దివ్య, నువ్వు ఇప్పటి వరకు కుమార్ని మాత్రమే చూసావు, కానీ కృష్ణ కుమార్ని చూడలేదు. అందుకే నువ్వు ఇలా అంటున్నావు. మావయ్య, నేను కుమార్ని మీకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా. మీరు కుమార్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయినా మీరు అన్నట్టు కృష్ణకుమార్ని చూడలేదు, కానీ ఇప్పుడు చూడాలి అనిపిస్తుంది. రమేష్ ఏదో మాట్లాడబోతే కుమార్ అడ్డుపడి, నాన్న ఇప్పుడు అవన్నీ అవసరమా అని అనగానే రమేష్ కుమార్ వైపు చూశాడు. ఈరోజు ఎందుకో రమేష్కి కుమార్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఎంతసేపు చూశాడో తెలియదు, కానీ రమేష్ మాత్రం కుమార్ కళ్ళ వైపు చూస్తూ ఉండిపోయాడు. కుమార్ పిలుపుతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు. కుమార్, నాన్న నీకు నా గురించి తెలుసు కదా, మరెందుకు భయం? మీరేమి నా గురించి టెన్షన్ అవ్వకండి. అది కాదురా నాన్న, మీరేం మాట్లాడకండి. దివ్య, ఇంకా వెళ్దామా? శ్రీ, దివ్య, మనం ఇప్పుడు కుమార్ని కస్టడీలో పెట్టలేము, కొంచెం రిస్క్. అది కాక ఈ విషయం మీడియాకి తెలిసిన కుమార్కి ప్రమాదం. దివ్య, అవును శ్రీ, నువ్వు చెప్పింది నిజమే. శివ, కమిషనర్ సార్కి ఫోన్ చేయి. శివ కమిషనర్కి ఫోన్ చేసి దివ్యకి ఇస్తాడు. కమిషనర్, చెప్పమ్మా దివ్య. సార్, కర్ణాని అరెస్ట్ చేశా. ఏంటి నువ్వు అంటుంది? నిజంగానే అరెస్ట్ చేశారా? అవును సార్. గుడ్ జాబ్ దివ్య. సరే, తనని వెంటనే కస్టడీలోకి తీసుకో. సార్, కర్ణాని కస్టడీకి తీసుకుంటే తనకి ఏదైనా అవుతే ప్రజలకు మనం సమాధానం చెప్పలేము. అలాగే ఈ న్యూస్ బయట స్ప్రెడ్ అయినా రిస్క్. కమిషనర్, నువ్వు చెప్పింది నిజమే దివ్య. సార్, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. నువ్వు కర్ణాన్ని తీసుకొని నా పర్సనల్ గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్ళు. తర్వాత ఏం చేయాలో చెప్తా. ఓకే సార్. శ్రీ, మనం ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. ఓకే దివ్య. దివ్య వాళ్ళు కుమార్ని తీసుకొని వెళ్ళడానికి సిద్ధమవుతారు. దివ్య వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇంతలో దివ్యకి ఎదురుగా కీర్తి, భవ్య ఎదురుగా ఉంటారు. మీరేంటి మాకు ఎదురుగా? కీర్తి, మా అన్నయ్యను జైలుకి తీసుకొని వెళ్ళే వరకు మేము మా అన్నయ్యతోనే ఉంటాం. అది కుదరదు. ఎందుకు కుదరదు? మీరు కుమార్తో ఉండటం రూల్స్కి వ్యతిరేకంగా ఉంటుంది. మీకు ఇది తెలుసో తెలియదో తెలియదు, కానీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కస్టడీలోకి తీసుకున్న వాళ్ళకి హెల్త్ బాగోకపోతే ఒక డాక్టర్ తనతో పాటు ఉండాలి. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఒక డాక్టర్గా నేను మా అన్నయ్యతో పాటు రావడానికి మీకేం అబ్జెక్షన్ లేదుగా? నువ్వు సరే, కానీ భవ్య డాక్టర్తో పాటు ఒక నర్స్ కూడా ఉండాలి కదా. అందుకే ఏసీపీ శృతి మేడం అని భవ్య అంటుంది. ఏంటి కొత్త పిలుపు? కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్త కొత్త పిలుపులు వస్తాయి. సరే అని దివ్య వాళ్ళు అక్కడి నుండి బయలుదేరతారు. వాళ్ళు వెళ్ళగానే దేవి వాళ్ళకి మనసులో ఉండదు. దేవి, ఏమండి, వెంటనే లాయర్తో మాట్లాడి కన్నాని ఇంటికి తీసుకువచ్చే పని చూడండి. రమేష్, దేవి, నువ్వు కన్నా గురించి ఏం భయపడకు. అదేంటండి అలా అంటారు? నీకు కన్నా గురించి దిగులు లేదా? మీకన్నా ఎక్కువగా ఉంది, కానీ కన్నా గురించి మీకెవ్వరికీ తెలియని ఒక విషయం ఉంది అని రమేష్ చెప్పడం పూర్తి చేసి అందరి వైపు చూస్తాడు. వాళ్ళందరికీ ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేసింది. మరి ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు? ఈ విషయం నాకు, గౌతమ్కి, కన్నాకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదని కన్నా మాట తీసుకున్నాడు. సరే, ఏం జరిగినా మన మంచికే అని అంటూ పూజ గదిలోకి వెళ్ళిపోయింది దేవి. శివ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. దివ్య శివ పక్కన కూర్చుంది. వెనక కుమార్కు అటుపక్క కీర్తి, ఇటుపక్క భవ్య భుజం మీద తల పెట్టుకొని పడుకున్నారు. కరెక్ట్గా అరగంట సేపు ప్రయాణం తర్వాత గెస్ట్ హౌస్ వచ్చింది. దివ్య వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి సత్య హాల్లోనే ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. భవ్య, కీర్తి ఇద్దరు పక్కన సోఫాలో కూర్చున్నారు. దివ్య టీం కుమార్కి ఎదురుగా నిలబడి ఉన్నారు. దివ్య కుమార్కి ఎదురుగా కూర్చొని ఉంది. దివ్య, కుమార్, నువ్వు ఇన్ని హత్యలు చేసినందుకు బాధపడటం లేదా? కుమార్, ఎందుకు బాధ? వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు మనుషులా? ఒక ఆడపిల్ల కనపడితే మనిషి అని మర్చిపోయి మృగంలా వాళ్ళ మీద పడి పీక్కు తింటున్నారు. వాళ్ళని చంపితే ఏం బాధపడాల్సిన అవసరం లేదు.
అసలు నువ్వు కర్ణాగా మారడానికి కారణం ఏమిటి? కుమార్ చిన్నగా నవ్వుతాడు. ప్లీజ్ కుమార్ చెప్పు. నేను కర్ణాగా మారడానికి కారణం పల్లవి. ఆ మాట వినగానే శ్రీ షాక్ అయిపోయింది. శ్రీ, ఏంటి కుమార్ నువ్వు అనేది? నువ్వు కర్ణగా మారటానికి పల్లవికి సంబంధం ఏంటి? దివ్య, నీకు పల్లవి తెలుసా శ్రీ? తెలుసు, నాకే కాదు వినయ్, గీతకు కూడా తెలుసు. దివ్య, అసలు ఆ పల్లవి ఎవరు? దివ్య పల్లవి గురించి అడగగానే శ్రీ చెప్పడం మొదలు పెడుతుంది. నేను నా 10th క్లాస్ అవ్వగానే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి అతి కష్టం మీద వైజాగ్కి చదువుకోవడానికి వచ్చా. మొదటి రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు భయంతో వెళ్ళా. నేను కాలేజ్కి వెళ్ళగానే నాకు మొదట పరిచయమైంది గీత. తను నా క్లాస్ రూమ్. మేము తక్కువ సమయంలోనే బాగా కలిసిపోయాము. తర్వాత నేను గీత లంచ్ చేస్తూ ఉండగా వచ్చారు వినయ్, కుమార్. ముందు వాళ్ళని చూడగానే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యా. తర్వాత గీత చెప్పింది వాళ్ళు తనకి తెలుసు అంట. అలా మేము నలుగురు మాట్లాడుకుంటూ లంచ్ చేశాము. మేము నలుగురు ఒకే గ్రూప్ అవ్వటం వల్ల ఒక్క రోజులోనే బాగా క్లోజ్ అయిపోయాం. నేను కాలేజ్కి దగ్గరలోనే హాస్టల్ తీసుకొని లగేజ్ షిఫ్ట్ చేయడంలో కుమార్ వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేశారు. మా హాస్టల్ రూమ్లో 2. నా రూమ్ షేర్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారా అని ఆలోచిస్తూ రూమ్లోకి వెళ్ళా. నేను వెళ్ళేసరికి ఇంకో అమ్మాయి వాష్రూమ్లో ఉంది. సరే బయటకు వచ్చాక పరిచయం చేసుకుందామని నేను లగేజ్ సర్దిలో పడ్డా. ఇంతలో వాష్రూమ్ నుండి ఆ అమ్మాయి వచ్చింది. తన్ని చూడగానే నేను షాక్ అయ్యా. అప్సరసలే అసూయపడే అందంతో, కోకిలే ఈర్ష్యపడే స్వరంతో, ఎవరినైనా ఇట్టే పడేసే కళ్ళతో, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి తినేనేమో అనే విధంగా ఉంది. తన్ని చూసి అమ్మాయినైనా నేనే ఇంతలా చూస్తూ ఉండిపోయా. ఇంకా మగాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కూడా వచ్చింది. అలా ఆలోచనలో ఉన్న నా దగ్గరికి వచ్చి నా పేరు పల్లవి అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. నేను తేరుకొని నన్ను నేను పరిచయం చేసుకొని తన గురించి అడిగా. తను అన్నీ చెప్పి నా గురించి అడిగింది. నేను అన్నీ చెప్పి తన గ్రూప్ అడిగా. తను మా గ్రూప్ కాదు అని కొంచెం బాధపడినా తర్వాత కుమార్ వాళ్ళు గుర్తుకు వచ్చి కొంచెం సెట్ అయ్యా. ఇంకా లేట్ అవుతుందని చెప్పి మెస్కి వెళ్ళి భోజనం చేసి వచ్చి పడుకున్నాం. తర్వాత రోజు నేను పల్లవి కలిసి కాలేజ్కి వెళ్ళాం. కాలేజ్లో అడుగు పెట్టడం ఆలస్యం. అందరూ పల్లవికి పడిపోయారు. తను మాత్రం అవేమీ పట్టించుకోకుండా ముందుకు నడుస్తుంది. తన క్లాస్ రావడంతో నాకు బాయ్ చెప్పి తను వెళ్ళిపోయింది. నేను నా క్లాస్కి వెళ్ళిపోయాను. లంచ్ బ్రేక్లో నేను, గీత, వినయ్, కుమార్ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం. అప్పుడే మా దగ్గరికి పల్లవి వచ్చింది. నేను కూడా మీతో కలిసి తినవచ్చా అని అడిగింది. నేను మా వాళ్ళ వైపు చూసా, ఏమంటారా అని. తినకూడదు అని కుమార్ అన్నాడు. ఎందుకు అని పల్లవి అడిగింది. ఎందుకంటే నువ్వు ఇంకా మా బ్యాచ్లో లేవుగా అన్నాడు. అయితే నేను ఇప్పటి నుండి మీ బ్యాచ్ అని పల్లవి అంది. అందరూ సరే అని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం. ఆ రోజు నుండి ప్రతిరోజు లంచ్ అవర్ తను మా దగ్గరకు వచ్చేది. నువ్వు మీ గ్రూప్ వాళ్ళతో తినకుండా మాతో తింటున్నావు ఎందుకు అని అడిగితే, నేను మీతో ఉన్నంత క్లోజ్గా ఇంకెవ్వరితో ఉండలేకపోతున్నాను, అందుకే మీతో తింటున్నా అని చెప్పింది. ఇంకా అప్పటి నుండి ప్రతిరోజు సరదాగా ఉండడం. సండే సినిమాకు వెళ్ళే వాళ్ళం. మాకు తెలియకుండానే మేము చాలా క్లోజ్ అయిపోయాం. మా అందరికీ పల్లవి అంటే చాలా ఇష్టం. మా కాలేజ్లో తనని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకునే వాళ్ళం కాదు. ఒకసారి తన్ని ఎవడో లవ్ పేరుతో విసిగిస్తున్నాడు అని మాతో చెప్పింది. అంతే, ఇంకా కుమార్, వినయ్ వాణ్ణి అందరి ముందు పల్లవి చేత కొట్టించారు. తర్వాత మేము సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సడన్గా పల్లవి కాలేజ్కి రావడం మానేసింది. హాస్టల్ నుండి కూడా ఇంటికి వెళ్ళిపోయింది. తను ఎందుకు వెళ్ళిపోయింది ఎవరికీ చెప్పలేదు. తను మా నుండి దూరం వెళ్ళిపోయాక మేము తన్ని చాలా మిస్ అయ్యాం. తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాక నేను వాళ్ళకి దూరంగా వచ్చేసా. కానీ ఇప్పటి వరకు పల్లవి గురించి ఏం తెలియదు. మరి నువ్వు కర్ణాగా మారడానికి కారణం పల్లవి ఎలా అయింది కుమార్ అని శ్రీ అడుగుతుంది. మన ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నాకు పల్లవి నుండి కాల్ వచ్చింది. నేను కాల్ లిఫ్ట్ చేసి నా కోపం తీరేదాకా తిట్టా. నేను ఎన్ని తిడుతున్నా అటువైపు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాసేపటికి తను మిస్ యూ మై ఫ్రెండ్స్ అంది. అసలు నువ్వు మాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగా. దానికి తను ఏడుస్తూ ఇలా చెప్పింది. ఒకసారి నన్ను ఎవడో లవ్ పేరుతో ఇబ్బంది పెడుతున్నాడని నువ్వు వినయ్ నా చేత వాణ్ణి కొట్టించారని నా మీద పగ పెట్టుకున్నాడు. ఒకరోజు నేను రూమ్లో పడుకుందామని రెడీ అవుతుంటే ఒక అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఎవరా అని లిఫ్ట్ చేస్తే వాడే చేశాడు. నేనెందుకు ఫోన్ చేశావని అడిగితే నీకోసం అని చెప్పాడు. నాకు కోపం వచ్చి ఫోన్ కట్ చేద్దాం అనుకుంటున్న సమయంలో వాడు, నీకు కొన్ని పిక్స్ పంపా చూడు బంగారం, అవి చూసిన తర్వాత నువ్వే నాకు ఫోన్ చేస్తావు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. నేను వాడు పంపిన పిక్స్ చూడగానే నా వల్లంతా చెమటలు పట్టాయి. ఆ పిక్స్ నేను షాపింగ్ మాల్లో వెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్లో డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు తీసిన పిక్స్.
అవి చూసి వెంటనే వాడికి ఫోన్ చేశా. వాళ్ళు లిఫ్ట్ చేసి, ఏంటి బంగారం, భయంగా ఉందా అన్నాడు. ప్లీజ్ ఆ పిక్స్ డిలీట్ చేసేయి ప్లీజ్ అని బ్రతిమాలాను. ఓకే డిలీట్ చేస్తా, కానీ నువ్వు ఒకరోజు నాతో స్పెండ్ చేయాలి అన్నాడు. నాకు ఆ మాట వినగానే చచ్చిపోవాలనిపించింది. మళ్ళీ వాడే, ఈ విషయం ఎవరికైనా చెప్పావో ఇవి ఇంటర్నెట్లో పెడతా, నువ్వు ఆలోచించుకొని చెప్పు అని ఫోన్ పెట్టేశాడు. మీతో ఈ విషయం చెప్తే వాడు అన్నట్టు చేస్తాడేమో, పోనీ నేను కొన్ని రోజులు వాడికి కనపడకుండా ఉంటే వాడు మర్చిపోతాడు అని నేను మా ఊరికి వచ్చా. కానీ వాడి నుండి మాత్రం తప్పించుకోలేకపోయా. వాడు మళ్ళీ ఈరోజు ఫోన్ చేసి, నువ్వు రేపు నా దగ్గరికి రాకపోతే నేను చెప్పినట్టు చేస్తా అని ఫోన్ పెట్టేశాడు అని చెప్పి ఏడ్చింది. కుమార్, మరి ఇప్పుడు ఏం చేస్తావు? నేను వెళ్ళి వాడిని పట్టుకుంటా. ఆ అవసరం లేదు. అంటే వాడు చెప్పినట్టు చేస్తావా? నా ప్రాణాలైనా వదిలేస్తా, కానీ ఆ పని మాత్రం చేయను. అంటే నువ్వు? అవును. వద్దు పల్లవి, నేను వాడితో మాట్లాడి చూస్తా, ప్లీజ్ నువ్వు మాత్రం ఆ పని చేయకు. నేను ఆల్రెడీ స్లీపింగ్ పిల్స్ మింగేసా కుమార్. నీకు పిచ్చా? దీనికి చావు ఒక్కటే పరిష్కారం కాదు. నేను ఆ పిక్స్ బయటకు వస్తే బ్రతకలేను, అలాగాని వాడు చెప్పిన పని చేయలేను. అందుకే ఈ మార్గం ఎంచుకున్నా. పల్లవి, నేను చెప్పేది విను. కుమార్, నాకు ఎక్కువ టైం లేదు, నాకు ఒక మాట ఇస్తావా? పల్లవి, అలా అనకు, నీకేం కాదు. ప్లీజ్ కుమార్, నాకు ఒక మాట ఇస్తావా? సరే ఇస్తా. ఏం కావాలి? నా జీవితం సగంలో ముగిసినట్లు ఇంకా ఏ అమ్మాయి జీవితం కాకూడదు. అమ్మాయిల జీవితంతో ఆడుకునేవారు ఎవ్వరూ ప్రాణాలతో ఉండకూడదు. నీకు మాటిస్తున్నా పల్లవి, అమ్మాయిలపై ఇక నుండి ఏం జరిగినా వాళ్ళకు నేనుంటా. అంతేకాదు, చేసిన వాళ్లకు శిక్ష కూడా నేనే అమలు చేస్తా. మాట తప్పవుగా? మహాభారతంలో దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన అంగరాజ కర్ణుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నీకిచ్చిన మాట కోసం నేను ఆ కర్ణగా మారి నా చివరి శ్వాస వరకు పోరాడతా అని మాటిస్తున్నా. పల్లవి థ్యాంక్స్ అంటూ మాట ఆగిపోతుంది. అలా పల్లవికి ఇచ్చిన మాట కోసం ఇప్పటి వరకు ఆడవాళ్లపై జరిగే హత్యా ప్రయత్నాలకు ఆపుతున్నా అని చెప్పి అందరి వైపు చూశారు. పల్లవికి జరిగింది వినగానే శ్రీకి ఆగకుండా కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేస్తాయి. స్మిత శ్రీని ఓదారుస్తుంది. అప్పటి వరకు ఉన్న కీర్తి భవ్యాలు నిలబడి కుమార్కి సెల్యూట్ చేస్తారు. వాళ్ళని చూసి దివ్య టీం కూడా కుమార్కి సెల్యూట్ చేస్తారు. శ్రీ, ఇప్పుడు కర్ణాని ఏం చేద్దాం? దివ్య, కమిషనర్ సార్కి ఫోన్ చేసి అడుగుతా అని ఫోన్ చేస్తుంది. సార్, అసలు ఇతను కర్ణగా ఎందుకు మారాడో తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలి? కమిషనర్, శృతి, నువ్వు కరెక్ట్ టైంలో కర్ణాని పట్టుకున్నావు. ఇప్పుడే అందిన న్యూస్ బట్టి మన రాష్ట్రంలోకి అమ్మాయిలను విదేశాలకు అమ్మే పెద్ద మనిషి ఒకడు వచ్చాడంట. ఇప్పుడు కనుక కర్ణాని బయటకు వదిలితే ఖచ్చితంగా వాడిని చంపేస్తాడు. అందుకే నేను మన డీసీపీని పంపిస్తాను. ఆయన ఏం చెప్తే అది చేయండి. ఓకే సార్. శ్రీ, ఏమన్నారు? దివ్య, డీసీపీ సార్ని పంపిస్తారన్నారు. శ్రీ, సరే కీర్తి. భవ్య, ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి. కీర్తి, సరే శ్రీ. దివ్య వాళ్ళు ఆ డీసీపీ కోసం చూస్తున్నారు. కరెక్ట్గా అరగంట తర్వాత వచ్చాడు ఆయన. ఆయనని లోపలికి తీసుకొని కుమార్ని చూపించింది దివ్య. ఆయన కుమార్ని చూడగానే షాక్ అయ్యి వెంటనే తేరుకొని కొంచెం పక్కకి వెళ్ళి కమిషనర్కి ఫోన్ చేసి ఏదో చెప్పి ఫోన్ కట్టేశాడు. ఆయన ఏం చేస్తున్నాడు అని అక్కడున్న వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆయన ఫోన్ చేసిన 15 నిమిషాల తర్వాత కమిషనర్ అక్కడికి వచ్చాడు. కమిషనర్ని చూడగానే దివ్య వాళ్ళు షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆయన చాలా ముఖ్యమైన విషయాలకు తప్ప ఆయన రాడు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని అనుకున్నారు. కమిషనర్ కుమార్ని చూసి వెంటనే దివ్య దగ్గరకు వెళ్ళాడు. కమిషనర్, శృతి, నువ్వు ఎవరిని అరెస్ట్ చేశావో తెలుసా? తెలుసు సార్, అతనే కర్ణ. అతను కర్ణ కాదు. ఆ మాట వినగానే దివ్యతో పాటు అక్కడున్న వాళ్ళు షాక్ అయిపోయారు. అయితే తనెవరు సార్? తను అండర్ కవర్ ఆఫీసర్ ఏసీపీ కృష్ణకుమార్. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళకి ఫ్యూజ్ ఎగిరిపోయాయి. ఇంకా ఉంది. అయ్యో, అలా చూడకండి, నాకు ఇప్పుడే తెలిసింది కుమార్ పోలీస్ ఆఫీసర్ అని. వీళ్ళేంటి స్టోరీలో ఇన్ని ట్విస్టులు పెడుతున్నారనుకుంటున్నారా? దీనికే ఇలా అయిపోతే ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్లో ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటో సరదాగా గెస్ చేయండి. ఇంక నుండి స్టోరీ ఒక రేంజ్లో ఉంటుంది. అవును, ఇంతకీ కుమార్ ఏసీపీ అయితే మరి కర్ణ ఎవరు? మీకు తెలిస్తే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.